హాయ్ హలో మీ అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా. మరి మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఈరోజు చాలా మంచి వీడియో అంటే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి ఎక్కడికి వచ్చామనేది. ఇది ఎగ్జిబిషన్, నాంపల్లి ఎగ్జిబిషన్ మన హైదరాబాద్లోనే ఉందండి. మేము చూడడానికి వచ్చాము. మీరు కూడా చూసేయండి ఎక్కడెక్కడ ఏ ఐటెం దొరుకుతుంది అనేది. మొత్తం వీడియో లాస్ట్ వరకు చూస్తేనే ఐటమ్స్ అన్నీ మీకు వివరంగా ఎక్కడ ఎలాంటి ఐటమ్స్ దొరుకుతాయి అనేది తెలుస్తుందండి. అన్ని రాష్ట్రాల నుంచి అన్ని రకాల ఐటమ్స్ తీసుకొచ్చి ఈ ఎగ్జిబిషన్లో పెట్టారనమాట. అందుకని మనకి ఒకే ప్లేస్లో అన్ని రకాల దొరుకుతాయి అన్నమాట. అన్ని రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర, ఇక అస్సాం, పంజాబ్ అన్ని చోట్ల నుంచి ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగిందండి. చూద్దాం రండి మీరు కూడా. గాంధీ భవన్ ఆపోజిట్లోనే ఇక్కడ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్. ఇంకా పెయిడ్ పార్కింగ్ అంటే అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే పార్కింగ్ ఉంటుంది. 293 పిల్లర్ నెంబర్స్ దగ్గర నుంచి గాంధీ భవన్ ఆపోజిట్లో కార్ పార్కింగ్ చేసుకొని ఈ లోపలికి వెళ్ళాలండి. గేట్ నెంబర్ 1 వస్తుంది. ఇంకా ఇలాగైతే మేము వెళ్తున్నాము. చూసారా, ఇక్కడ బార్ గేట్లు పెట్టారు. ఈ లోపలికి వెళ్తే మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి రీచ్ అవుతాము. ఇక్కడ ఈ వెళ్ళే ముందే ఇక్కడ అన్ని రోడ్డు అమ్మటి ఇరువైపులా ఉంటాయన్నమాట. ఇవన్నీ కావాలంటే మనం ముందుగానే రేట్ అడిగి తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన రేట్ కాదండి, మనం బార్గెన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసారా, చాలా బాగున్నాయి. సిల్వర్ ఐటమ్స్ లాగా ఉన్నాయి, కలర్ పోయేది ఏమీ లేదు అందులో. ఇవన్నీ 100, 150, 200 ఇలాగా చెప్తున్నారండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క రేట్ అన్నమాట. మీకు ఎవరికైనా ఇలాంటి ఐటమ్స్ వేసుకునే ఇష్టం ఉంటే ముందే తీసి బ్యాగ్లో పడేసేసుకోండి. మళ్ళీ వచ్చేటప్పటికి చీకటి అవుతుంది, ఇంకా మళ్ళీ తర్వాత తీసుకుందాంలే అంటే మళ్ళీ మర్చిపోతాం మనము. ఇది చూసారా, లక్ష్మీదేవి డాలర్తోని కలర్ పూసలు ఇలాంటివి కూడా పిల్లలు డ్రెస్సుల మీదకి మ్యాచింగ్స్ బాగుంటాయండి. మీకు ఐడియా ఉంటే చూసుకోండి. చూసారా, వాటర్ బాల్స్ వాటర్లో వేస్తే అలాగ ఫ్లవర్ లాగా బాల్స్ లాగా ఉబ్బుతాయి, అందాని కోసమే అవి. ఇక్కడ గోటాపత్తి డ్రెస్సులు ఉన్నాయండి. ఇవి రేటు చెప్తారు కానీ చూడడానికి అందంగా ఉన్నాయి. క్లాత్ కొంచెం పల్సగా ఉన్నాయి, కాటన్ క్లాత్. నాకైతే అంత నచ్చలేదు. ఓకే, ఇంకా చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడే మనకి భూలక్ష్మి అమ్మవారి గుడి కూడా ఉంటుంది. గేట్ నెంబర్ 1 ఆపోజిట్లోనే ఉందన్నమాట. అమ్మవారి గుడికి కూడా వెళ్ళి మనం దండం పెట్టుకొని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. మేమైతే అన్నం పెట్టుకున్నామండి. ఈ పక్కనే ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, డెకరేటివ్ ఐటమ్స్ గేట్ పక్కనే ఉన్నాయి. ఇంక ఇదేనండి గేట్ నెంబర్ 1. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా టికెట్ తీసుకోవాలి. 40 రూపీస్ టికెట్ అన్నమాట ఒకళ్ళకి. ఇంకా ఈ లోపల వెళ్ళి క్యూలో టికెట్ తీసుకొని, కొంచెం క్రౌడ్ తక్కువే ఉందండి. ఇప్పుడు టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాక చెక్కింగ్ చేస్తారు. జెంట్స్కి సపరేట్, లేడీస్కి సపరేట్. చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి ఇలా వెళ్ళంగానే అక్కడ RBI చూసారా కనబడుతుంది కదా. ఈ డ్రెస్సులన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి. ఇంకా ఒక్కొక్కటి ఇంకా స్టార్ట్ చేసి డ్రెస్సులు చూసుకుంటూ వెళ్తున్నామండి. కలర్ డ్రెస్సులు చాలా బాగున్నాయి. ఆడపిల్లలకి డ్రెస్ లేనిది, చున్నీ లేనిది, వాళ్ళు వేసుకునేవి ప్యాంట్లు కానీ ఏవైనా సరే, అమ్మాయిలకి మాత్రం చాలా మంచి డ్రెస్సులు అయితే ఉన్నాయి. చూసారా, ఈ డ్రెస్సు 500, 400 కొన్నిటికైతే మనకు రేట్లు పెట్టలేదండి.
ఇదేనండి ఆర్బీఐ కాయిన్స్ తీసుకున్నాం మేము. 1 రూపీ కాయిన్ అయితే చాలా సన్నగా చిన్న సైజ్ అయిపోయిందండి. 1 రూపీ కాయిన్స్ మనకి దొరకట్లేదు కదా బయట. 1 రూపీస్ కాయిన్స్ తీసుకున్నాం. మన నోట్లు ఇస్తే వాళ్ళు కాయిన్స్ ఇస్తారు. 20 రూపీస్ కాయిన్స్ కూడా ఉన్నాయి, 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. మనకి ఏవి కావాలంటే అవి కాయిన్ రూపంలో ఇక్కడ ఒక ప్యాకెట్ తీసుకోవచ్చండి. మేము 100 రూపీస్ ఇచ్చి కాయిన్స్ తీసుకున్నాము. ఇవి కూడా రూపాయి కాయిన్లు కూడా తీసుకున్నామండి, ఒక 100 రూపాయలు ఇచ్చి. ఇంకా బయటకు వచ్చినాక ఇక్కడ నైటీలు చూసారా, చాలా బాగున్నాయి కదా. వైట్ ప్యూర్ వైట్ మీద డిజైన్ కలర్స్తో 300 అంట. చాలా బాగా అనిపించినాయి. ఇంక ఈ ఆపోజిట్లోనే మొత్తం పంజాబీ డ్రెస్సులు 990కి ఈ డ్రెస్సులన్నీ ఇలా ఉన్నాయన్నమాట. అక్కడే మనం ఏది కావాలనుకున్నా ఒకటి మంచి జ్యూస్ సెలెక్ట్ చేసుకుంటే అదే రేట్ అన్నమాట. కొన్ని చోట్ల రేట్లు బోర్డులు పెట్టలేదు, కానీ మనం అడిగి బార్గెన్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ చూసారా పంజాబీ వాళ్ళవి డ్రెస్సులు మొత్తం మెటీరియల్ అయితే చాలా బాగుందండి, కానీ 990 ఉందన్నమాట అక్కడ రేటు. ఏదో ఒకటి మంచి కలర్ చూసుకోవాలి. ఈ డ్రెస్సులు మేము తీసుకున్నామండి, బాగున్నాయి. 500కి ప్యాంట్ వచ్చింది, అలాగే డ్రెస్ కూడా ఉంది అన్నమాట. 2 ఉన్నాయి. ఒక 2 డ్రెస్సులు తీసుకున్నాము అమ్మాయికి. ఇంకా అలాగే అవి చూసుకుంటా వచ్చాము. ఇక్కడ చెప్పులు ఉన్నాయి చూడండి, బుడ్డ పిల్లలకి కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా. కానీ ఆ చెప్పులు షూల్లాగా శాండిల్స్ లాగా అన్ని రకాల మోడల్స్లో ఉన్నాయి అన్నమాట. ఇవైతే నేను వేసుకున్నాయి 450 చెప్పారు. మనం బార్గెన్ చేస్తే తక్కువకి ఇస్తారేమో, కానీ నాకెందుకో అంత నచ్చలేదు. ఇవి కూడా చూసారా బాగున్నాయి కదా, పట్టీలు వచ్చినాయండి పైన. ఇవన్నీ మిర్రర్స్ తోటి కూడా ఉన్నాయి చెప్పులు, రాజస్థానీ వాళ్ళవి అంట ఇవి. డిజైన్లు మొత్తం కలర్గా బాగున్నాయి చూడడానికి, కానీ ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. ఇంక దాని ఆపోజిట్లోనే ఇక్కడ ముందు ఇవన్నీ స్టోన్స్ అండి, రియల్ స్టోన్స్. అవి రాళ్ళు చూసారా, మంచిగా గుండ్రాళ్ళు లాగా చిన్న రాళ్ళు పాలిష్ చేసి అలాగ ఒక దండ తయారు చేశారు. అది 1200 చెప్తున్నారండి. ఇంకా అన్నీ అక్కడ వేరు రేట్లలో వేరు కలర్స్లో చాలా బాగున్నాయి. అవి కూడా వేసుకుంటే అదొక మోడల్గా ఉంటుంది, వేసుకునే వాళ్ళకి బాగానే ఉంటాయిలేండి అవి. చూసారా ఇవన్నీ రాళ్ళే, చాలా వెయిట్ అయితే ఉన్నాయి. వాటికి కొన్నిటికి కమ్మ బుట్టాలు, హ్యాంగింగ్ చెవులకి హ్యాంగింగ్స్ అట్లా కూడా వచ్చినాయి అన్నమాట. చూసారా అక్కడ వాటికి సెట్ అన్నట్టు. ఈ బుట్టలు కూడా 100 రూపీస్ 200 రూపీస్ అలా చెప్తున్నారు, కానీ మనము అడిగే తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా ఏ ఐటమ్ అన్నా నచ్చితే మీరు బాగానే బార్గెన్ చేసి తీసుకోండి. వాళ్ళు వేరు ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర మనం పర్చేజ్ చేసుకోవాలి, కొనాలి. వాళ్ళకు కూడా జీవనోపాధి అవుతుంది. చూసారా ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి. ఈ ఎగ్జిబిషన్ మొత్తం కూడా 23 ఎకరాల్లో ఎగ్జిబిషన్ ఉందంట. 83 ఇయర్స్ నుంచి ఎగ్జిబిషన్ మనకి హైదరాబాద్లో నడుపుతున్నారు. చాలా గ్రేట్ కదండి. ఇది మొట్టమొదటిగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కొంతమంది విద్యార్థులు ఇక్కడ ఒకే ప్లేస్ ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టారంటే, ఒకే చోట అన్ని రకాల ఐటమ్స్ మనకి అందుబాటులోకి రావాలని ఒక ఉద్దేశంతో వేరు దేశాల నుంచి గూడ్స్ అన్నీ తెచ్చి ఒకే చోట స్థాపించారంట. అప్పటి నుంచి కూడా నడుస్తుందండి ఈ ఎగ్జిబిషన్. అక్కడ పిల్లోస్ దిండు కవర్స్ చూసారు కదా, అవి 1000కి 3 అని చెప్పేసి అన్నారు దిండు కవర్లు అవి. ఇక్కడ చూసినట్లయితే మొత్తం పాన్ పరాకులు, పాన్లలో వేసుకున్నాయి అన్నమాట, పాన్ మసాలాలు, సోంప్స్ లాంటివి. ఇక్కడ అన్ని డ్రెస్సులు వైట్ డ్రెస్సులు చాలా బాగున్నాయి. 750 రూపీస్ అంటండి. ఇవ్వండి ఇక్కడ చూస్తే కార్పెట్లు, ఈ చిన్న కార్పెట్ చూసారా, అది 700 1200 అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు చెప్తున్నారండి. మనము చూసుకొని
మంచి క్వాలిటీ ఎంచుకొని తీసుకోవాలండి. అందులో ఈ షాప్ వాళ్ళు పెట్టారు. ఇక్కడ చూసారా మొత్తం పాప్కార్న్స్ అన్ని ఫ్లేవర్స్ తోటి ఉన్నాయన్నమాట. చీజ్ ఫ్లేవర్, టమాటో ఫ్లేవరు, ఇట్లాగా చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఉన్నాయి. ఇక్కడ చూసారా డ్రెస్ మెటీరియల్స్, లక్నో వర్క్ డ్రెస్ మెటీరియల్స్. ఇక్కడ చీరలు కూడా ఉన్నాయండి. చీరలు కూడా కొన్ని చూసాను నేను, బాగున్నాయి. వర్క్లు అయితే ఈ హ్యాండ్ వర్క్లు అనమాట, మామూలుగా చేతితో కుట్టినవే, దారంతో థ్రెడ్ వర్క్లు, ప్రింటెడ్ కాదు. ఈ చీర అయితే 1800 చెప్పారండి. ఇంకా అడిగితే 1000 రూపీస్కి ఇచ్చేవాళ్ళేమో, కానీ ఇంకేమని అనుకున్నా. 1800 చెప్పారు, నేను అడగలేదు. ఒక్కోటి 1400 చెప్పారండి. ఇది అంటే ఒక్కొక్క చీరని బట్టి దాని వర్క్ని బట్టి రేట్లు ఉన్నాయి. 1200, 1400, 1500 దాకా నాకైతే చెప్పడం జరిగింది వీళ్ళు. ఇవన్నీ బాగున్నాయి వర్క్లు చూసానండి. లాస్ట్ ఇయర్ ఇలాంటి వర్క్ల్లో 2 సారీస్ అయితే తీసుకోవడం కూడా జరిగింది. నేను తీసుకున్నాను, నా దగ్గర ఉన్నాయని చెప్పేసి చూసాను కానీ తీసుకోలేదు. ఈ డ్రెస్సులు చూసారా చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి, మరి అంత చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు కాదు, ఒక 10 years పైన ఉన్న పిల్లలకి సరిపోతాయి. 350. ఇక్కడ ఈ డ్రెస్సులు అయితే చాలా బాగుందండి. మెటీరియల్స్ ఇవి రాజస్థాన్ నుంచో కాశ్మీర్ నుంచో ఏమో తెచ్చారంట. మెటీరియల్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే అన్ని బుట్టకమ్మలు, పిల్లలకి జడ క్లిప్పులు, హెయిర్ బ్యాండ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇవి అయితే ఏది తీసుకున్నా ఒకటి 15 రూపాయలంట ఈచ్ వన్. చూసారా బుడ్డది కూడా 15 రూపాయలే. ఏదైనా తీసుకోండి ఒక్కొక్క ఐటమ్ అని చెప్పి 15 రూపాయలు అని చెప్పారు. ఈ ఫ్లవర్స్ అయితే ఫ్లవర్ క్లిప్లు బాగున్నాయండి. టిక్ టాక్లు ఇట్లా పెట్టుకుంటారు కదా జడకి, చాలా బాగున్నాయి ఫ్లవర్ క్లిప్లు. ఇవన్నీ ఇంకా క్లిప్సే. ఇది చూసారండి వర్క్ తోటి హెవీ వర్క్లు, పూసలు అవన్నీ అట్లా అల్లి చాలా బరువు ఉన్నాయండి. డ్రెస్సుల మీదకి ఇట్లా వేసుకుంటారంట. చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి 1000 రూపాయలు, 1200, 1500, 1800. దాని వర్క్ని బట్టి రేట్లు చెప్తున్నారండి. 2000 దాకా ఉన్నాయంట. ఈ పక్కనకు వచ్చినాక ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అన్నమాట. ఇవి ఆర్గంజా డ్రెస్ మెటీరియల్ అని చెప్పారు. ఇవి చూసారా ఈ లైట్ కలర్ వర్క్ వచ్చి చాలా లైట్ కలర్ బాగున్నాయి కదా. కానీ కుట్టించుకోవాలనుకున్న వాళ్ళకి ఇలాంటి మెటీరియల్స్ బాగానే ఉంటాయి. ఈ సారీ చూసారండి 1400 చెప్పారు. ఈ చీర బాందిని వర్క్ డిజైన్, క్లాత్ ఏదో చెప్పారు. అలాగా దారాలు లాగి చూపిస్తున్నారు కదా, దారాలు ముళ్ళేసి కలర్స్ వేస్తారు కదా. బాందిని చీరలు అంటే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఆ పింక్ అండ్ బ్లూ, నేను బ్లూ అండ్ బ్లూ కావాలంటే తీసుకొచ్చారు. దీనికి మధ్యలో అంతా గడి వర్క్ అంట, జరీతోని డబ్బాలు వచ్చినాయి. ఇదైతే 1800 చెప్పారండి. లాస్ట్కి 1200కి ఇచ్చారు, నేను తీసేసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ వల్ల నేను తీసుకున్నానండి, బాగుందనిపించి. ఆ పక్క షాప్లోనే ఇగో ఈ చీర చూసారండి, ఇది 1600 ఏమో చెప్పారు. ఆ కింద ఉన్న గ్రీన్ చీర 750 అట్లా. ఇది కాస్త మెత్తగా ఉంది, బాగుంది చీర. ఆ కింద ఉన్నవన్నీ ఆర్గంజా చీరలు. ఇది మాత్రం ఆర్గంజా కాదండి, మహమ్మల్ కాటన్ ఏదో చెప్పారు దాని పేరు. ఈ చున్నీలు అయితే 200, 300 అట్లా చెప్తున్నారు. బాగున్నాయి బాందిని డిజైన్ చున్నీలు. ఈ బుడ్డ డ్రెస్సులు అయితే బుడ్డగాళ్ళకి, బుడ్డమ్మలకి చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇంకా బయటకు వచ్చినాక ఇక్కడే
అన్నీ మనకి అన్ని రకాల సెంట్ ఫ్లేవర్స్ అన్నమాట. అక్కడ పొగేసి కూడా చూపిస్తున్నారు. ఒక్కొక్క సెంట్కి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ చూసి మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే తీసుకోవచ్చు. అట్లాగే నడవలేని వాళ్ళ కోసం ఇలా ట్రైన్ ఎక్కితే ఒక్క రౌండ్ తిరిగేస్తే అన్నీ కనబడతాయి. కానీ షాపింగ్ చేసుకోవాలంటే ఇలా నడిచే వెళ్ళాలి. ఎక్కడెక్కడ ఏ ఐటమ్ ఉంది తీసుకోవాలి మనం ఐటమ్స్ అనుకున్న వాళ్ళు నడుచుకుంటూ మెల్లగా వెళ్ళి తీసుకొని బార్గెన్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసారా, ఇదొక బజార్ పెట్టారు. ఇక్కడ అన్ని కలంకారీ చున్నీలు, డ్రెస్లు ఈ ఫ్రంట్లోనే పెట్టారనమాట. ఇంక ఈ లోపలికి వెళ్తే ఇవన్నీ హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్, చిప్స్, పాప్కార్న్స్, చిక్కీలు ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఈ పక్కనే కొండపల్లి బొమ్మలు, చెక్క బొమ్మలు, లక్క బొమ్మలు ఇవన్నీ చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి ఆడుకోవడానికి. మేము చిన్నప్పుడు ఎప్పుడో చూసామండి ఈ లక్క గురుగులు, లక్క బొమ్మలు, కొండపల్లి గురుగులు. వాటితో సెట్లు తీసుకొని ఆడుకునే వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, సరదాగా అనిపించింది. గిలక్కాయలు ఆ పిల్లలు ఇట్లా ఆడుకుంటే చాలా సరదాగా ఆడుకుంటారు వాటితోని. ఆ పక్కన చెక్క స్పూన్లు ఉన్నాయి, అందరు తీసుకుంటున్నారు. ఇక్కడైతే అన్ని బొమ్మలు చూసారా, బొమ్మలు, మట్టి కుండలు. మళ్ళీ మనకి పాత ట్రెండ్ వచ్చేసిందండి. ఆ మట్టి పాత్రల్లో వంట అమోఘంగా ఉంటుంది. నేను కూడా కొన్ని మట్టి పాత్రలు తెచ్చుకొని వంటలు చేస్తూ ఉన్నాను. మన వీడియోలో సెర్చ్ చేసుకొని చూడండి. ఈ మట్టి కప్పుల 60 రూపీస్ అంటండి. ఇక్కడ చూసారా, పిచ్చుక విజిల్ వేసినట్టు విజిల్ అనమాట. అది నేను సొంగ అనుకున్నాను కానీ కాదంట. ఆవిడ ఊది చూపిస్తున్నారు కదా, ఊదితే పిచ్చి కారిసినట్టు ఒకలాంటి విజిల్ సౌండ్ వస్తుందండి. ఈ మట్టి పాత్రలు, కడాయిలు 150, 200, 300 అట్లా వాటి సైజుని బట్టి ఉందండి. ఈ పక్కనే జూట్ బ్యాగులు ఉన్నాయి. ఆ జూట్ బ్యాగులు కూడా సైజుని బట్టే రేట్ అండి. ఇంక ఇక్కడ చూసారా, హోమ్ మేడ్ ఐటమ్స్ అన్ని, లిప్ బామ్, లిప్ కేర్, మాయిశ్చరైజర్, అన్ని మొహానికి రాసుకునే క్రీమ్స్, సోప్స్, ఇక్కడ హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఆ సోప్ అయితే 100 రూపీస్ అంట ఒక్కొక్కటి. హోమ్ మేడ్ సోప్స్, హెర్బల్స్ అంట అవి. లాస్ట్ ఇయర్ అయితే నేను ఒకటి లిప్ బామ్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర. ఈ ప్యాంట్లు చూస్తారండి, 200 అంట. జెంట్స్కి నైట్ సూట్లు లాగా, నైట్ ప్యాంట్లు లాగా చాలా బాగున్నాయి. మా చిన్నోడు కూడా ఒకటి తీసుకున్నాడు. లాస్ట్ ఇయర్ అయితే 2-3 తీసుకున్నాడు కానీ ఫుల్ క్రౌడ్ అండి అక్కడ. అందుకే ఈసారి ఒకటి తీసుకొని బయటపడ్డాడు. ఇక్కడ చూసారా, అన్ని మిల్లెట్స్ చేసినవి, చక్రాలు, జంతికలు, ఇలా కారపూస, అవన్నీ వేరు మిల్లెట్స్తో చేశారండి. అంటే జొన్నలు, రాగులు అట్లా ఐటమ్స్తో హోమ్ ఫుడ్స్. ఈ పక్కనే చూసారా అన్ని చీరలు అవన్నీ ఉన్నాయి. ఆ చీరలు కూడా ఒక్కో దానికి ఒక్కో రేటు ఉందండి. ఆ మధ్యలో ఒకటి చీర అడిగాను నేను, 1600 చెప్పారు. ఇక్కడ చూసారండి కలంకారీ బ్యాగులు అండి. ఇది 700 చెప్పారు. కానీ బ్యాగ్ అయితే బాగుంది, చాలా సైజ్ కూడా బిగ్ సైజ్ ఉంది. ఇంకా కావాలంటే అడిగితే ఉన్న బార్గెనింగ్లో రేట్ తగ్గిస్తారేమో. ఒక ఆవిడ అడిగారు, ఇంకా ఎందుకో మరి తీసుకోలేదు. ఈ పక్కన బ్యాంగిల్స్ ఉన్నాయండి. ఇవి కూడా అంటే సీజన్ బ్యాంగిల్స్, పెద్ద పెద్దవి, పిల్లలు కాలేజీకి పోయేవాళ్ళు, జాబ్స్ వాళ్ళస్ వేసుకునే 200, 300 అట్లా ఉన్నాయి. ఈ పక్కనేనండి బ్లౌజ్ పీసెస్ 100, 150, 80 రూపీస్ అట్లా ఆ పీసుని బట్టి రేట్ ఉన్నాయండి. ఇదైతే 80 రూపీస్ అంటే 1 మీటర్. 2 పీసులు ఉన్నాయి మేడం, తీసుకోండి అంటున్నారు. ఇంకా ఇక్కడ కూడా అన్ని లక్క బొమ్మలు చూసారా, కొండపల్లి బొమ్మలు చాలా బాగున్నాయండి. అక్కడ రాధాకృష్ణులు బొమ్మలు, మరి సీతారాముల వారి బొమ్మల సెట్లు చాలా బాగా అనిపించినాయండి. ఇంకా బాగా క్లియర్గా వీడియో తెద్దామంటే ఫుల్ క్రౌడ్ ఉందండి. ఎన్ని లక్క గురుగులు, చిట్టి గురుగులు చూడండి. ఆ బుట్ట ఉంది కదా, ఆ బుట్టలో వేసి ఇస్తున్నారన్నీ. ఇక్కడైతే ఉలన్ ఫ్రాక్స్ అండి. ఉలన్ అంటే దారం, థ్రెడ్ వర్క్ ఫ్రాక్స్ తయారు చేసినాయి అంట ఇవి. వాటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అండి.
600, 700, 800, 1000 రూపాయలు, 2000 అట్లా ఆ సైజుని బట్టి వాళ్ళైతే రేట్ చెప్తున్నారు. ఇక్కడ కూడా బ్యాంగిల్స్ అని థ్రెడ్ బ్యాంగిల్స్ బాగున్నాయి. అన్ని కలర్స్లో ఉన్నాయి. పైన కుందన్స్ అంటించారు మ్యాచింగ్. ఇవైతే హారాలు చూసారా, హారము వాటి ఇయర్ రింగ్స్ కలిపి 1600 చెప్పారు. మనకు కావాలంటే బార్గెన్ చేసుకోవచ్చు. వీళ్ళ షాప్ కూడా ఇక్కడ చార్మినార్ దగ్గర ఉంది మేడం, మీకు ఇంకా కావాలంటే అక్కడక్కడ వచ్చి చూసుకోవచ్చు అని చెప్పారనమాట. ఇదండి ఇక్కడ చూసారా అన్ని లెదర్ బ్యాగ్స్ అన్నమాట. కొన్ని అయితే ప్యూర్ లెదర్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే అన్ని జెంట్స్ వేరు ఖాదీ కాటన్ షర్ట్లు బాగున్నాయి. సమ్మర్కి అయితే బాగా పనికొస్తాయి. ఆ చిన్న షర్ట్ 200 అంట. ఇక్కడ బట్టలు ఎండేసుకుంటారు కదండి బాల్కనీలో కట్టేది, అది ఉందన్నమాట. తీసుకునేటట్టయితే రేట్ అడగాలి, ఎందుకు పాపం వాళ్ళకి ఆశ పెట్టడం అని మేము అడగలేదు. ఇక్కడ పిల్లలు ఆడుకునే టాయ్స్, బొమ్మలు, గన్నులు అలాంటివి అన్నమాట. ఈ డ్రెస్సులు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. లాంగ్ ఫ్రాక్స్ అన్నమాట, చాలా హైట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటాయి. 750 రూపీస్ అంట ఈ లైన్ మొత్తం. చూసారా ఇక్కడ కూడా బెడ్షీట్లు, 3 బెడ్షీట్లు, 6 పిల్లోస్ 1200 అంట. కాటన్, ప్యూర్ కాటన్ అంట ఇవి. ఇంక ఇలా ఉందన్నమాట మొత్తం. ఈ ఎగ్జిబిషన్ తిరగాలంటే మనకి చాలానే టైం పడుతుందండి. మేము ఎప్పుడు 4కి వచ్చాము, నైట్ 10:30 వరకు కూడా ఇక్కడే ఉన్నాము. జేఎన్ ఫ్యాక్టరీ అన్నమాట. ఈ ఫ్యాక్టరీలో చిన్న పిల్లల ఐటమ్స్ అయితే బొచ్చెడు ఉన్నాయండి. పిల్లలకి కావాలంటే మీరు ఇక్కడ వచ్చి చూడండి. ఇక్కడ చూసారా 150 రూపీస్ ఆ 2 టీషర్ట్లు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఇంకా అవైతే ఏరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే బాగున్నాయండి చిన్నపిల్లలకి ఫ్రాక్స్, అవి 349 అట్లా పెట్టారు కదా ఆ లైన్లో. ఇంకా కాబట్టి ఇవన్నీ పిల్లలకి రకరకాలు ఉన్నాయి. చిన్న పిల్లలకి అసలు ఫ్రాక్స్ ఏంది, మగ పిల్లలకి ఏంది, డ్రెస్సులు అన్ని రకాలు ఇక్కడైతే దొరుకుతాయి. జైన్ ఫ్యాక్టరీలో చూసుకోండి. ఇంకా పిల్లోస్, పిల్లో కవర్స్, దుప్పట్లు, బెడ్షీట్లు ఇవ్వండి. 990కి 999కి 3 అంట. 3 సెట్లు అంటే 3 బెడ్షీట్లు, 6 పిల్లోస్ అని చెప్పారు. క్లాత్ ఎలా ఉంటుందో తెలియదు మనకి. కవర్ తీసి చూసుకోవాలి. క్వాలిటీ అన్నీ చూడడానికి ఒకేలాగా ఉంటాయి. కానీ ఇది బేగమ్స్ అంట బజారు. ఇక మొత్తం ఈ డ్రెస్సులు అయితే బాగున్నాయి ఇందులో. కాకపోతే 1000 పైనే ఉన్నాయండి రేట్లు. 1000, 2000 వరకు కూడా ఉన్నాయండి. 1800, 1500 ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అన్నమాట. కానీ కొన్ని డ్రెస్సులు బాగున్నాయి. చూడండి ఈ డ్రెస్ అయితే కలర్ఫుల్గా ఉంది. చాలా హెవీగా కూడా ఉన్నాయండి డ్రెస్సులు ఇవి. ఈ వీడియో చూసి మీరు నచ్చినట్లయితే కామెంట్స్ తప్పకుండా పెట్టండి, లైక్స్ కొట్టండి. ఈ డ్రెస్ చూసారా చాలా బాగుందండి, సూపర్. ఇంకా వీడియో లెంతీ అవ్వద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి పార్ట్ 2 కూడా వీడియో పెడుతున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ టచ్ చేయండి. బాయ్ అండి.